సంక్రాంతి 3 రోజుల పండుగ అనుకుంటాం. కానే కాదండి. ప్రతి ఊరికి జరిగే ఆ తీర్థంతోటే సంక్రాంతి అనేది మనకి కంప్లీట్ అవుతుంది. మీరేమంటారు? సంక్రాంతి కంటే ఆ ఊర్లో జరిగే తీర్థంతోటే ఎక్కువ హడావుడి మనకి సంతోషం ఇస్తుందండి. ఎందుకంటే ఆ తీర్థంలో కలిసే జనాలు, ఆ పలకరింపులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని కలుస్తాం. అదే విధంగా సంక్రాంతి పిండి వంటలు కూడా ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం. మేమైతే తీర్థానికే చేసుకుంటామండి. ఇలా జంతికలు, రిబ్బన్ పకోడీ, ఇంకా సున్నుండలు కూడా చేసాము. చూసారు కదా, చాలా ఎక్కువ క్వాంటిటీలో. మా అత్తయ్య మినప జంతికలు చాలా టేస్టీగా చేస్తారండి. చాలా బాగుంటాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను వీడియోలో కూడా షేర్ చేశాను. మినప జంతికలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇదే విధంగా మేము ఇది తీర్థం రోజు తీసిన వీడియో అండి. చిన్న చిన్న క్లిప్లు అయితే తీసి మీకు యాడ్ చేశాను. ఇవన్నీ ప్యాకింగ్ చేసేసిన తర్వాత మేము బొబ్బరి గారెలు వేయడానికి అయితే రెడీ అయిపోయామండి. మా ఆడబడుచు వేస్తుంటే నేను తీసి, కొంచెం కర్ల పొయ్యి మీద అయితే తొందరగా అవుతాయి కదండి, గారెలు అనేవి రెడీ చేసాం. తొందరగానే అయిపోయింది. ఈ లోపు మధ్య మధ్యలో మనకి బియ్యానికి వస్తూ ఉంటారు కదండి పల్లెటూరులో, ఒక్కొక్క గ్లాస్ వేస్తూ ఉంటూ మేము వంటలు అనేవి రెడీ చేసాం. అలా సాయంత్రం అయ్యేసరికి సున్నుండల పిండి అయితే మన సంక్రాంతి నుంచి అయితే రెడీ చేసి పక్కన ఉంచారండి అత్తయ్య. తీర్థం రోజే వీటిని కూడా రెడీ చేసేసాం. నెయ్యి వేడి చేసుకొని బెల్లం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసానండి. బెల్లం బాగా తురిమేసి బెల్లంలో కొంచెం మినప్పిండి వేసుకొని మిక్సీ పడేస్తే బెల్లం బాగా మిక్స్ అవుతుందండి. ఇలా చేస్తే బెల్లం ముక్క అనేది ఎక్కడా కనబడకుండా మినప సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేడి చేసి వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత సున్నుండలు రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, ఇదేనండి మా సంక్రాంతి వ్లాగ్. అలా చీకటి పడగానే తీర్థానికి అయితే రెడీ అయిపోయామండి. రామాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొని అలా తీర్థంలోకి వెళ్ళాం. చాలా ఊర్లో తీర్థాన్ని పరసని, తీర్నాలని అంటారు. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇదేనండి మా ఊరు. ఇదేనండి మా ఊరు గాదిరాయి రామాలయం తీర్థం. రామాలయం చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.